జిప్సమ్ ప్లాస్టిక్ సంబంధించి చాలా మంది అడుగుతూ ఉంటుంటారు, ఇసుక సిమెంట్ లేకుండా ప్లాస్టిక్ ని ఫినిష్ చేయొచ్చు దీంతో అని చెప్తున్నారు. మరి బడ్జెట్ లో ఏమైనా తేడాలు ఉన్నాయి అంటారా? ఖర్చు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? బడ్జెట్ లో కూడా తేడా ఉంటుంది, వర్క్ వేస్ లో కూడా చాలా తేడా ఉంటుంది మేడం. ఎలా అంటే ఇప్పుడు జనరల్ గా మనం ప్లాస్టింగ్ చేస్తే ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, ఇవన్నీ మనం తీసుకున్న తర్వాత ఒక మేస్త్రితో మనం ఫస్ట్ కోట్ చేసిన తర్వాత 1 వీక్ వాటర్ క్యూర్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత సెకండ్ కోటింగ్ చేస్తాం, ఆ తర్వాత 10 days వాటర్ క్యూరింగ్ చేయాల్సి వస్తుంది. ఆ రెండు అయిపోయిన తర్వాత అడిషనల్ గా మనం పుట్టి అప్లై చేయాల్సి వస్తుంది. అవును అవును, ఇప్పుడు దీనికి పుట్టి అవసరం లేదు. పుట్టి అవసరం లేదు మేడం. అయితే ఆ పుట్టి అప్లై చేసి ఇవన్నీ మన దాని మీదకి వెళ్ళి మనము ప్రైమరీ పెయింట్ ఇవన్నీ కూడా మినిమం వచ్చేసి మనకు ఎంత చిన్న హౌస్ అయినా 3 months అవుతుంది మేడం. 3 months లో ఫినిష్ చేస్తారు, 90 రోజుల వ్యవధిలో అయిపోతుంది. ఇప్పుడు మన జిప్సమ్ కి వచ్చేసరికి ఇప్పుడు మనం ఇవన్నీ వాటర్ క్యూరింగ్ లేదు, పుట్టి పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే మనం చేసిన వాల్స్ ఆల్రెడీ స్మూత్ గా గ్లాస్ ఫినిషింగ్ వచ్చేస్తుంది, అది మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు మనకు పుట్టి పెట్టాల్సిన పని లేదు, వాటర్ క్యూరింగ్ లేదు. మనం ఈ జిప్సమ్ ప్లాస్టింగ్ లో స్మూత్ గా వచ్చేస్తుంది. ఆల్రెడీ పెయింట్ కాస్ట్ కూడా మనకు ఒక 50% తగ్గుతుంది మేడం. ఎండాకాలం కూడా చాలా కూల్ గా ఉంటుంది. అంటే దీనికి నీటిని అబ్జర్వ్ చేసుకునే గుణం ఏమైనా ఉంటుంది అంటారు? దీనివల్ల లీకేజ్ సమస్యలు అలాంటి కంప్లైంట్ అనేది ఏముండదండి. ఓకే, సో మనకి సిమెంట్ ఇసుకతో అయితే ఎలాంటి క్వాలిటీ వస్తుందో అలాంటి క్వాలిటీని బీట్ చేయొచ్చు 100% అండి.